నల్గొండలో జరుగుతున్న తెరాస ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చప్పట్లు కొడుతూ అందరం కలిసి కేసీఆర్ గారికి జయజయలు పలుకుతూ ఈ పాటను మనం అందరం అంకితం చేద్దాం. మన నాయకుడు, మన అందరి అధినేత, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతున్న దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదిక మీదికి వచ్చేటప్పుడు చప్పట్లతో అందరం కలిసి స్వాగతం తెలియజేద్దాం. రెడీయా? గట్టు 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 ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? 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 ఆ గట్టునేమో కాంగ్రెస్ కట్టుకుంటూ మరి ఈ గట్టున ఏముందో అందరూ జెండాలెత్తి చెప్పాలి. ఆ గట్టునేమో కాంగ్రెస్ కప్పు ఉంది, టీడీపీ రొంపి ఉంది. మరి ఈ గట్టునేమో గులాబీ జెండా ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? ఆ జెండా పడతావా నాగన్న ఈ జెండా పడతావా? ఆ జెండనేమో దొంగల మూట ఉంది, దోపుడి కూటముంది. మరి జెండనేమో తెలంగాణ సాధించిన తెలంగాణ యోధుడి వెంట గులాబీ సైన్యం ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? తెలంగాణ రాష్ట్ర ప్రజల విధాత గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదిక మీదకి వస్తున్నటువంటి సందర్భంలో అందరం కరతాళ ధ్వనులతోని వారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ ప్రజల విధాత గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. హలో, మన తెలంగాణ అమరవీరుల స్తూపానికి పుష్ప నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి గారు జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కారు గుర్తుకే ఓటే వేయాలి,
కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, గులాబీల జెండా ఎగరాలి, గులాబీల జెండా ఎగరాలి, తెలంగాణ ముందుకు పోవాలి, తెలంగాణ ముందుకు పోవాలి, కారు గుర్తుకు ఓటే వేయాలి, కారు గుర్తుకు ఓటే వేయాలి, తెలంగాణ ముందుకు పోవాలి, తెలంగాణ ముందుకు పోవాలి, గులాబీల జెండా ఎగరాలి, గులాబీల జెండా ఎగరాలి, తెలంగాణ ముందుకు పోవాలి, తెలంగాణ ముందుకు పోవాలి, కారు గుర్తుకు ఓటే వేయాలి, కారు గుర్తుకు ఓటే వేయాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, మన గులాబీ జెండా ఎగరాలి, మన గులాబీ జెండా ఎగరాలి, తెలంగాణ ముందుకు పోవాలి, తెలంగాణ ముందుకు పోవాలి. తాడి చెట్లు ఎక్కుతున్న వాళ్ళంతా కిందికి దిగాలి. ఆకాశం అంతెత్తు ఉన్న మన కేసీఆర్ గారిని చూడటానికి తాటి చెట్లు ఎక్కి చూస్తున్నారు మిత్రులు. మీ సంతోషానికి మేము కూడా సంతోషపడుతున్నాం, కానీ కిందికి దిగురా నాయన, మీకు దండం పెడతా. జై తెలంగాణ, జై తెలంగాణ. నల్లగొండ సభకు నమస్కారం. కేసీఆర్ గారు విచ్చేశారు. వారికి ఆశీర్వచనలు పలకడానికి మన యొక్క పండితులు వచ్చేశారు. పండితులు, ఫాస్టర్లు, ముస్లిం మిత్రులు ఒకరి తర్వాత ఒకరు చేస్తారు. यो वेदां ब्रह्मणा वेदामृतेन ऋताम्बरे तस्मै ब्रह्मज ब्रह्मा च आयुकीर्तिं प्रजान्दद भागधेनैवैन प्रणयते ब्राह्मणार्जेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावतीर्वे देवतास्ता सर्वा वेद ब्राह्मण तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केत्तयेदेत एव देवताः प्रीणाति. ఇప్పుడు सर्वस्याप्त्यै सर्वस्येत्यै सर्वमेवेनाप्नोति सर्वं जयते. शदायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते. ఇప్పుడు క్రైస్తవ ఫాస్టర్స్ లక్ష్మీ కృపా తమ ఆశీర్వచనం తెలియజేస్తారు. ఫాస్టర్లు ఆశీర్వచనం తెలియజేస్తున్నారు. హలో, తాటి చెట్టు ఎక్కుతున్న సోదరులారా, తాడి చెట్టు దిగాలి, అందరూ తాడి చెట్టు దిగాలి, గత సంవత్సరములన్నీ తాడి చెట్టు దిగాలి. ప్రీతమ ముఖ్య ఆ తాటి చెట్లు ఎక్కిన వాళ్ళంతా దిగాలి. గత 4 సంవత్సరాలు ప్రభు అనేక మంది ప్రజలకు మేలు చేయటానికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. ఆయన ఆరోగ్యములు ఇచ్చి ఇంకా ఆశీర్వాదాలతో నింపి రాబో ఎలక్షన్లో మా తండ్రి అత్యధిక మెజార్టీతో గెలిచి రాబో దినాల్లో మా తండ్రి మాకు ముఖ్యమంత్రిగా మరలా మేము చూడగలిగినట్లు నీ కృప దయచేయండి ఆయన. అనేక మంది ప్రజలకు మా తండ్రి, పేదలకు మా తండ్రి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా రాబో దినాల్లో మా తండ్రి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారిని మీరు వాడుకోనమని, ఆరోగ్యాలతో, ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ముస్లిం మిత్రులు దట్టి కడుతున్నారు.
దయచేసి వేదిక మీద అందరూ కూడా ఆసీనులు కావాలి. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు స్వాగతం తెలియజేస్తారు. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రిగా 20 సార్లు, అంతకుముందు ఉద్యమ నాయకులుగా అనేక సార్లు వచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 ఏళ్లకు నల్లగొండలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా టీఆర్ఎస్ శ్రేణులకు, జిల్లా ప్రజలకు సందేశం ఇవ్వడానికి వచ్చిన తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ నిర్మాత, పెద్దలు, మా అందరి ఆరాధ్య దైవం, మా అందరికీ చిన్నపిల్లల నుండి ఇప్పటి వరకు పెద్ద చేసి రాజకీయంగా ఈ జిల్లాలో అందరినీ కొత్త వాళ్ళే అయినా ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి మాకు ఎప్పటికప్పుడు నిత్యం మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి ఈ జిల్లా అభివృద్ధిని ఏ పద్ధతుల్లో ముందుకు తీసుకుపోవాలో ప్రతి క్షణం ప్రణాళికలు రచిస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, బంగారు తెలంగాణ రథసారథి మాన్య ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి ఆశీస్సులతో మీ ముందుకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా రాబోతున్న మిత్రులందరికీ, అన్నిటికీ మించి నల్లగొండ జిల్లానేనా ఇది కొంగర కలాన్ సభన అన్న పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం చెప్పడానికి జిల్లా నలుమూలల నుండి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన నా అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు, మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ జిల్లా ఎటువంటి దుర్భరమైన పరిస్థితులలో ఉండెనో ఈ జిల్లాను చూసి మొదటిసారిగా ఈ జిల్లాలో ఎడమ కాలువ పైన జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పర్యటన చేసి, ఆ తర్వాత ఫ్లోరిన్తో బాధపడుతున్న తెలంగాణకు అన్నిటికీ ఒక సమస్య ఉంటే నల్గొండ జిల్లాకు ఇంకొక దుర్భరమైన సమస్య ఉన్నది, ఆ సమస్య పరిష్కారం కొరకు ఆ సమస్యను పరిష్కారం చూపించాలని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజల సమస్యను స్వయంగా ఇంటింటికి తిరిగి తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా నల్గొండ జిల్లా మద్దతుగా ఉండాలి అని చెప్పి నల్గొండ జిల్లాకు రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్యమ సందర్భంలోనే అన్ని జిల్లాల్లో కూడా నల్లగొండ జిల్లాను బాధల్ని ప్రజానికానికి చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం, ఈ జిల్లాకు జరిగిన అన్యాయం మొట్టమొదటగా మిషన్ భగీరథ ద్వారా తీర్చాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మొత్తం ప్రపంచానికి గుర్తు చేసి మిషన్ భగీరథను ఈ జిల్లాలోనే ప్రారంభించి ఈ జిల్లా నలుమూలల ఎక్కడ ఏమున్నదో ప్రతి అంగుళం తనే తెలుసుకొని ప్రతి ఊరికి ఒక సర్పంచ్ కంటే ఎక్కువ అవగాహనతో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పదంలో నడపడానికి 60 సంవత్సరాలుగా జరిగిన ద్రోహాన్ని, ధ్వంసాన్ని సరిచేయడానికి ఈ జిల్లాకు మళ్ళొక్కసారి మా ఆశల సారథిగా వచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి ఈ జిల్లా స్వాగతం తెలియజేస్తూ ఉంది. ఈ జిల్లా మాకేదో కంచుకోవటాన్ని, మేమేదో ఇది రాసి పెట్టుకున్నామని
ఇది మాకేదో ఉందని చెప్పి భ్రమలు కల్పింపజేస్తూ మిగతా జిల్లాల ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్న ఇంత పెద్ద నాయకులు అనుకుంటున్న వాళ్ళు కాగితం పులులే అని చెప్పి తెలియజేస్తూ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజానీకం మీకు సాదరంగా స్వాగతం తెలియజేస్తుందన్న ఈ జిల్లా ప్రజానీకం తప్పకుండా మీ నుండి మాకు అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఇంకా మాకు మా ఆశలు నెరవేరుస్తాయని బంగారు తెలంగాణ నిర్మాణంలో మమ్మల్ని ముందుంచుతారన్న ఆశతో ఇవాళ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇది కాంగ్రెస్కు కాదు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కంచుకోట, ఇది ఉద్యమాల కిల్లా, ఇది గులాబీ కిల్లా అని చెప్పే పద్ధతుల్లో ఈ ప్రజలందరూ కూడా మీకు స్వాగతం తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నానన్న. ఇప్పుడు మునుగోడు సంబంధించిన మునుగాల నారాయణరావు గారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ కేసీఆర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. హలో గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు మిత్రులు జగదీష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శ్రీ బూర నరసయ్య గౌడ్ గారు, శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, శ్రీ సంతోష్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఉమామాధవరెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి రైతు సమన్వయ సమితి సభ్యులు, నల్లగొండ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గాలి బాగున్నది అయింది, మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ పైళ్ళ శేఖర్ రెడ్డి గారు, నక్రేకల్ నుంచి పోటీ చేస్తున్న శ్రీ వేముల వీరేశం గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు, నాగార్జున సాగర్ అభ్యర్థి శ్రీ నోముల నరసింహయ్య గారు, దేవరకొండ అభ్యర్థి శ్రీ రవీంద్ర కుమార్ గారు, తుంగతుర్తి అభ్యర్థి శ్రీ గాదరి కిషోర్ కుమార్ గారు, మళ్ళీ ఒకసారి పేరు చెప్పాల్సి వస్తుంది, సూర్యాపేట అభ్యర్థి శ్రీ జగదీష్ రెడ్డి గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో, ఎలక్షన్లు రావాల్సి వచ్చినటువంటి కారణం ఏందో నిన్న మొన్న జరిగిన సభలు కావచ్చు, పత్రికా సమావేశాలు కావచ్చు, నేను సవివరంగా చెప్పడం జరిగింది. మధ్యలో మళ్ళీ కూడా చెప్తాను. ఈ సందర్భంలో పోరాటాల పురిటిగడ్డ, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమైనా, మొన్నటి తెలంగాణ ఉద్యమమైనా పిడికిలి బిగించి చైతన్యాన్ని కలిగించినటువంటి నల్లగొండ జిల్లా ప్రజానీకం సరి అయిన తీర్పు ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నల్లగొండ జిల్లాకు నాకు ఒక ఉద్వేగపూరితమైన సంబంధం ఉన్నది. అనేక ఉద్యమాలలో భాగంగా కోదాడ నుంచి ఆలియా పాదయాత్ర కావచ్చు, ఫ్లోరైడ్ మీద 8 రోజులు ఇదే జిల్లాలో మకాం వేసి
ఉద్యమించిన సందర్భం కావచ్చు, అనేక సందర్భాలలో వందలాది సభలలో మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు. నల్గొండ జిల్లాతో నాకు ఒక ఉద్వేగభరితమైన అనుబంధం ఉంది. మీ అందరి ఆశీర్వచనం, ప్రజల సహకారం, 2001లో ఎగిరిన గులాబీ జెండా ఒకే ఒక్క మాట ప్రజలకు చెప్పి నేను ఆ రోజు ముందుకు కదిలాను. ఎవరికి నమ్మకం లేదు, వస్తుందో రాదో తెలియదు, కారు చీకటి, అవమానాలు చేసేవాళ్ళు వందల వేల సంఖ్యలో, విమర్శలు చేసేవాళ్ళు ఉన్నటువంటి అయోమయ పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో ఒకటే మాట నేను ప్రజలకు చెప్పాను, తెలంగాణ ఉద్యమ బాట ఎట్టి పరిస్థితులలో వీడను, మడమ తిప్పను, ఎత్తిన జెండా దించను, ఒకవేళ మడమ తిప్పితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని నేను చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నా మీద విశ్వాసం ఉంచి అనేక సందర్భాలలో మీరిచ్చినటువంటి స్ఫూర్తితో 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి అనేకమైనటువంటి విమర్శలు, అవమానాలు దిగమింగుతూ లాఠీ ఛార్జీలు, లూటాలు, అరెస్టులు, జైళ్లు అన్నీ అధిగమిస్తూ పటిష్టమైన పోరాటంతో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. మీరందరూ కూడా దీవించి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు స్థానమే లేదు అని చెప్పిన చోట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 12/6 స్థానాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా నల్లగొండ జిల్లా. అధికారాన్ని అప్పచెప్పినారు, ప్రయాణం ప్రారంభమైంది. భయంకరమైన పరిస్థితి, కొత్త కుండల ఈగేది వచ్చినట్టు కొత్త సంసారం, కరెంటు బాధలు, వ్యవసాయంలో సంక్షోభం, ఫ్లోరైడ్ బాధలు, శిథిలమైపోయిన చెరువులు, మూలగబడ్డ ప్రాజెక్టులు, తాగునీళ్ల కష్టాలు, కూలిపోయిన కుల వృత్తులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా చుట్టుముట్టిన సందర్భం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే జిల్లా పోచంపల్లిలో ఒకటే రోజు 7 మంది చేనేత కార్మికులు చనిపోతే నేనే స్వయంగా అక్కడికి వచ్చిన. వాళ్ళని పరామర్శ చేసి ముఖ్యమంత్రికి 2 చేతులెత్తి దండం పెట్టి, అయ్యా తలా ఒక 50,000 ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వలే, రూపాయి కూడా ఇవ్వలే. మీరు ఇవ్వకపోతే ఫలాని తేదీ లోపల ప్రకటన రాకపోతే భిక్షాటన చేసి మేమే ఇస్తామని చెప్పినాం. ఆనాడు ఆయన ఇవ్వలేదు. మనమే భిక్షాటన చేసి మళ్ళీ నేనే వచ్చి ఇంటికో 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అటువంటి విపత్కర పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో మన రైతులు బోర్లు వేసి వేసి బోర్ల పడ్డ పరిస్థితి, వందల వేల ఫీట్లు వేస్తే రాదు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి చేనేత కార్మికులు సమస్యల ఆలవాలంగా ఉన్నది. ధైర్యంగా ప్రయాణం ప్రారంభించినాం. అధికారులు లేరు, అరకొర ఏర్పాట్లు, నూతన రాష్ట్రం, ఒక పక్క ఆంధ్ర ముఖ్యమంత్రి కుట్రలు, ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క సహాయ నిరాకరణ, వీటన్నిటి మధ్య ప్రయాణం ప్రారంభమైంది. కరెంటు సమస్య తీవ్ర సంక్షోభం, అన్ని వర్గాలను పట్టిపీడించిన సమస్య. ఆ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 5-6 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఈరోజు ఇండియాలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటలు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే మొత్తం భారతదేశంలో ఒక తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత భయంకరమైన సమస్యను అంత సునాయాసంగా మనం అధిగమించినాం. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. చాలా చాలా విషయాలు పరిష్కారం అయినాయి. మంచినీళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఒక ఊరు కాదు, ఒక పల్లె కాదు, మొత్తం రాష్ట్ర సమస్య తీరాలి. దానికోసం మిషన్ భగీరథ, 150,000 కిలోమీటర్ల పైప్ లైన్, 12,000 క్లియరెన్సులు, నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు,
నదులు వాగులు నీటి కాలువలు రోడ్లు ఇవన్నీ దాటుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. మెయిన్ పైప్ లైన్లు గ్రామాలన్నిటికీ చేరినాయి. ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతూ ఉంది. త్వరలోనే రాబోయే 2 నెలల్లో ఆ కార్యక్రమం సఫలం కాబోతా ఉంది. ఆ రోజు నేను ఏదైతే అసెంబ్లీలో చెప్పినానో ఆ మాట నెరవేరబోతుందని నేను సగర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల ఉద్యోగులు అర్ధాకలతో పనిచేసినారు. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, మస్కూరీలు కావచ్చు, విఏఓలు కావచ్చు, విఓఏలు కావచ్చు, సఫాయి కార్మికులు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా సగం ఆకలితో సగం కడుపుతో తింటూ పనిచేస్తూ వచ్చినారు. మైకే నియమన వారందరికీ కూడా గౌరవప్రదమైన జీతాలు పెంచినాం. అవకాశం ఉన్నంత మేరకు పెంచినాం. వారందరితో కూడా మనవి చేస్తా ఉన్నా, మళ్ళీ మీ దీవెన అందించండి. బ్రహ్మాండంగా ఇంకా కూడా భవిష్యత్తులో మీరు గౌరవంగా జీవించే విధానంలో పనిచేస్తుంది ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నా. సంక్షేమ రంగం సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం చాలా ఘోర కళని సృష్టించింది. అందువల్ల ప్రజలను ఆదుకోవాల్సిన అత్యంత ఆవశ్యకత ఉండే 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసుకున్నాం. ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం, కేసీఆర్ కిట్స్ ఇచ్చుకున్నాం, సన్న బియ్యం పెట్టుకున్నాం. మన పిల్లలకు దవాఖానలో చనిపోతే చివరికి పరమపద వాహనాలు పెట్టి ఇంటి దగ్గర దించొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని వల్ల వేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్రంగా ఉండేది. రుణమాఫీ చేసినాం 17,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం. 5,000 ఎకరాలకు ఒక విఏఓను 2,637 మంది విఏఓను నియమించి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అధికారిని పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో పంట కాలనీలు వేసుకోవాలి కాబట్టి దానికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాం. రైతులకు సాదా బైనామాలుంటే వాటన్నిటినీ కూడా రూపాయి రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా వాళ్ళకు పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది. అన్నిటిని మించి భూరికాలిన ప్రక్షాళన చేసి రైతాంగానికి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిజాం కాలంలో జరిగిన బందోబస్తు మళ్ళీ మధ్యలో ఎవరు చేయలే. 80 ఏళ్ల తర్వాత రైతులకు ఒక రిలీఫ్ తీసుకొని రాగలిగినాం. అన్నిటిని మించి గతంలో ఎరువులు కావాలంటే పోలీస్ స్టేషన్ల దగ్గర ఉన్నాం. చెప్పుల లైన్లు ఉండేవి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చినాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నకిలీ విత్తనదారుల మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించి చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం. సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ వ్యవసాయ సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు కానీ రైతులకు విరివిగా అందిస్తూ ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ కానీ పాలీ హౌస్ కానీ భారీ సబ్సిడీలు దేశంలో ఎవరు కూడా ఇవ్వనటువంటి సబ్సిడీలు మన రాష్ట్రంలో మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ట్రాక్టర్లకు రవాణా పద్ధతులు రద్దు చేసుకున్నాం. నీటి తీరువా నాగార్జున సాగర్ కావచ్చు, పోచంపాడు కావచ్చు, సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతాంగం నీటి తీరువా పన్ను చెల్లించకుండా శాశ్వతంగా నీటి తీరువాను రద్దు కూడా చేసుకున్నాం. తెలంగాణ రాకముందు తెలంగాణలో గోదాముల సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు. 18 లక్షల అదనపు టన్నుల సౌకర్యాన్ని నిర్మించి ఈరోజు 23 లక్షలకు దాన్ని తీసుకొని పోయినాం. పంట కాలనీలు రావాలి. ఏ పంట గిట్టుబాటు వస్తుందో ఆ పంటలే మనం సాగు చేయాలి. ఏ పంట లాభం ఉంటుందో ఆ పంట కాలనీలు రావాలి. దానికోసం వ్యవసాయ అధికారులు నియమించడమే కాదు, రైతు సమన్వయ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే రోజులలో మనం పండించిన పంట ఎక్కడ అమ్ముకునే కన్ఫ్యూజన్ లేకుండా బై బ్యాక్ అరేంజ్మెంట్ పెట్టి ప్రతి తాలూకాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చేటువంటి బృహత్ ప్రణాళికను ఆలోచిస్తున్నదని మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, వాళ్ళ కాలంలో మొత్తం నాశనం చేసినారు. వృత్తులన్నీ పోయినాయి. ఒక్క మాట మీరు తమ్ముడు మీరు ఆగానే మీరు అరవడం బంద్ చేయాలి ప్లీజ్. సైలెంట్ ఉండండి కాసేపు. జానారెడ్డి గారు ఈ జిల్లా నుంచే ప్రతిపక్ష నాయకుడు.
ఈ జిల్లా నుంచి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గొల్ల కుర్మలు వాళ్ళ వృత్తి ధ్వంసమైన ఎట్లా ధ్వంసమైందంటే మీకు తెలవాలి. తెలంగాణలో ఒక రోజుకు హైదరాబాద్తో సహా వివిధ పట్టణాలకు కలిపి 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతా ఉండే. 650 లారీలు. గొల్ల కుర్మలు లేరా రాష్ట్రంలో? 30 లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. ఆ వృత్తి నాశనం చేసినారు. దాన్ని గమనించి సమీక్షించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు 65 లక్షల గొర్రెలు అందించడం జరిగింది. వాటికి 35 లక్షల గొర్రె పిల్లలు పుట్టినాయి. 1 కోటి గొర్రెలు అదనంగా కొత్తగా వచ్చినాయి. కాంగ్రెస్ గొర్రెలు మాట్లాడినాయి, గొర్రెలేనా బర్రెలేనా అని మాట్లాడినాయి. మీరు గొర్రెల్లాగా ఉన్నారు కాబట్టే 30 లక్షల మంది యాదవులు ఉన్న రాష్ట్రంలో 600 లారీలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. గొల్ల కుర్మ సోదరులే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ఎలక్షన్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మత్స్యకారులను కూడా దెబ్బతీసినారు. ఈరోజు మత్స్యకారుల కోసం 1000 రూపాయలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని ఆదుకునే విషయం మత్స్యకారుల సోదరులందరికీ తెలుసు. చేనేత కార్మికులు ఇంతకుముందే నేను చెప్పినాను. పోచంపల్లి కావచ్చు, గద్వాల కావచ్చు, దుబ్బాక కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, భువనగిరి కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళకి 50% మీద సబ్సిడీ నూలు ఇచ్చి, రంగులు రసాయనాలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు, కానీ కొంత మేరకు ఆదుకోవడం జరిగింది. గీత కార్మికులు నానా బాధలు పడ్డారు. హైదరాబాద్ నగరంలో చీప్ లిక్కర్ లాబీలకు తల ఒగ్గి కాంగ్రెస్ నాయకులు కళ్ళు దుకాణాలన్నీ మూసివేసినారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, వచ్చిన తర్వాత మళ్ళీ తెరుస్తామని. వాటన్నిటిని తెరిపించడం జరిగింది. వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చడం జరిగింది. వాళ్ళు చెల్లించే చెట్ల పన్ను, చెట్ల రకం ఏదైతే ఉంటుందో శాశ్వతంగా దాన్ని ఎత్తివేయడం జరిగింది. రజకులకు, నాయి బ్రాహ్మణులకు సాయం చేయడం జరిగింది. పాడి గేదెలను సప్లై చేసి రైతాంగానికి సబ్సిడీ మీద ఆదుకోవడం జరిగింది. 4 రూపాయలు 1 లీటర్కి అదనంగా ఇచ్చి ప్రభుత్వం చెల్లించి పాడి రైతులను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఎంబీసీల కోసం ప్రప్రథమంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి రిమైండ్ చేయాలని నేను చెప్తా ఉన్నా. మీకు తెలియని విషయాలు కావు, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలు. సోదరులారా, తెలంగాణకు కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. మిషన్ భగీరథ సఫలం కాబోతా ఉన్నది. వ్యవసాయానికి నీరు రావాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలని ప్రతిజ్ఞ తీసుకొని శపథం బట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు మీరు శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాల, ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయాలి. ఒక ఎలక్షన్ వస్తే ఆగం కావద్దు. అన్ని పార్టీలు తమ వాదనలు చెప్తాయి, అన్ని వినాలి, ఆలోచన చెయ్యాలి. వాస్తవం ఏందో గుర్తించి వాస్తవంగా పనిచేసే వాళ్ళని గెలిపిస్తే ప్రజలకు లాభం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రానికే పెద్ద శాపం, ఇది వాస్తవం. ఈ జిల్లాలో కట్టిన నల్లగొండ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి? నాగార్జున సాగర్ పేరు ఒరిజినల్గా నాగార్జున సాగర్ కాదు. నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు. ఇప్పుడున్న దగ్గర నుంచి 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే ప్రాజెక్టు దగ్గర కట్టాలి. అది డిజైన్ చేసినాడు 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఆంధ్రాకు. కానీ నెహ్రూను చూడంగానే, ఢిల్లీ కాంగ్రెస్ను చూడంగానే మన తెలంగాణ కాంగ్రెస్కు 1952 నుంచి నేటి వరకు కూడా లాగులు తడుస్తూనే ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 19 కిలోమీటర్ల కిందికి తెచ్చినారు, ప్రాజెక్టు పేరు మార్చినారు. అదేవిధంగా 180, 60 ఉంటే దాని షేర్ 132 అన్నారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి బూరుగుల రామకిషన్రావు మూతి ముడుచుకున్నాడు. ఇదే జిల్లాలో వచ్చి జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేస్తే దాని గుడ్డిగా ఆమోదం తెలిపినాడు. ప్రొటెస్ట్ చేయలే, నిరసన వ్యక్తం చేయలే. మన అధికారం పోతుంటే, మన రైట్ పోతుంటే నెహ్రూకు భయపడి ప్రణమిల్నాడు తప్పితే మన కోసం పోరాటం చేయలే. ఇది చారిత్రకంగా కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహం. ఈ మాట మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉండే ఇంజనీర్లు అడగండి, మీ ఊరిలో పెద్దలను అడగండి,
వాస్తవాలు ఏందో తెలుసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఈ వాస్తవాలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఏనాడు కూడా సమైక్య పాలకులకు మనకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. SLBC సొరంగాన్ని ఏ గతి చేసినారో మనకు తెలుసు. ఇయ్యాలంటే కూడా ముందర పడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో 2002లో నేను జిల్లాకు వచ్చిన సమయంలో ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను నిలదీయడం జరిగింది. నాగార్జున కాలేజీలో జరిగిన సమావేశంలో నేను నిలదీయడం జరిగింది. కుడి కాలువకు 1,00,000 ఎకరాలకు లిఫ్ట్లు ఉంటాయి, ఎడమ కాలువకు 30-40 వేల ఎకరాలకు లిఫ్ట్లు ఉంటాయి కోఆపరేటివ్ సొసైటీల కింద. కుడి కాలువ మోటార్లేమో గవర్నమెంటే బిల్లు కడుతుంది, కరెంటు బిల్లు. మనకు నల్లగొండకు బాగా ఎడమ కాలువ లిఫ్ట్లకేమో రైతులు నీరు కట్టాలి. చంద్రబాబు నాయుడు ఇది వివక్ష కాదా? ఒకటే ప్రాజెక్టు మీద కుడి కాలువకు ఒక నీతి, ఎడమ కాలువకు ఒక నీతి అంటే అగ మేఘాల మీద ఆనాటి మంత్రిని పంపించి మిర్యాలగూడలో స్టేట్మెంట్ ఇప్పించి ఎడమ కాలువ లిఫ్ట్ల యొక్క బిల్లులు కూడా రద్దు చేసిన విషయం నల్లగొండ ప్రజలకు తెలుసు. ఎన్నో అరాచకాలు ఏనాడు కాంగ్రెస్ నోరు తెరవలే, ఏనాడు పోరాటం చేయలే. కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళేమో చంద్రబాబు గులాములు, వాళ్ళేమో ఢిల్లీ గులాములు. ఈ గులాముల వల్ల తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో మన బతుకులు ఆగమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రాజెక్టు పెట్టనే పెట్టరు, ఒకవేళ పెడితే అంతర్రాష్ట్ర వివాదం, టెక్నికల్ ప్రాబ్లం, వన్యమృగాలు ఉండే చోటు నుంచి కాలువలు పెట్టడం, సొరంగాలు పెట్టడం, అవి తవ్వలేని పరిస్థితి కల్పించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మిత్రులారా, ఒక్క మాట మీరు దయచేసి బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. తెలంగాణకు నీళ్లు రావాలి, తెలంగాణ నేపథ్యంలో రావాలి. రావాలంటే ఏం చేయాలనో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు ఆనాటి విద్యాసాగర్ రావు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, చాలా మంది, ఒక 4 హెలికాప్టర్లలో 20 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను పంపించి మొత్తం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం అంతా తిప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ప్రాజెక్టులన్నీ కూడా రీడిజైన్ చేసినాం. రీడిజైన్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం, అందులో అంతర్భాగంగా దక్షిణ తెలంగాణ అయిన దేవరకొండ మునుగోడు కోసం డిండి పథకం, అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు తేవడానికి దేవాలయాలను పూర్తి చేయడం, ఇవన్నీ కూడా రీడిజైన్ చేసినాం. రీడిజైన్ ఎట్లా చేసినామో ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. అసెంబ్లీలో ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నాం, ఎన్ని పైప్ లైన్లు వేస్తున్నాం, ఎన్ని మోటార్లు పెడుతున్నాం, శాసనసభకు బాధ్యత కాబట్టి నేను వివరించి చెప్తా అని చెప్పి మాట్లాడితే అందరు దయచేసి ఆలోచన చేయాలి. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులంతా మీ నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మామూలు నోట్తో చెప్పడం కాదు, పెద్ద టీవీలు పెట్టి స్క్రీన్లు పెట్టి మీకు చూపెడతా, సొరంగం ఎట్లొస్తుంది, కాలు ఎట్లొస్తుంది, లిఫ్ట్ ఎట్లా పనిచేస్తా చూపెడతా అంటే కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసి పారిపోయింది. నేను ఇవాళ నల్లగొండ నుంచి అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు వారిపోయినారు? మీరు బాధ్యత గల ప్రతిపక్షం అయితే, మీకు తెలివితేటలు ఉంటే, రాష్ట్ర ప్రజల మీద రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, ఒకవేళ ఆ డిజైన్ల లోపం ఉంటే మీరు అక్కడనే అసెంబ్లీలో చెప్పాలా, రికార్డులో పెట్టాలా. కానీ పాడిపోయినారు. ఈ జిల్లా నుంచే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, చాలా బాధ అవుతుంది. నాకు అతని మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కానీ అతనికి ఏమి తెలియదు, ఏమంటే ఏం తెలియదు. నాదాన్ దుష్మన్, ఆయనతో కొట్టాలేక మా వాళ్ళు ముద్దువాడిపోతా ఉన్నారు జిల్లాలో. మళ్ళా తెల్లాడో మర్నాడో నీళ్ళ మీద చర్చ వచ్చింది. చర్చించుండా మాట్లాడునంటే నేను స్వయంగా ఉన్న అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాట్లాడడానికి సిద్ధంగా లేమని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మాట్లాడరు, అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపరేషన్ కాలేదంటారు. వీళ్ళకి తెలివి ఉన్నట్టా లేనట్టా, అవగాహన ఉన్నట్టా, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసా? ఒక్క మాట మనం చేస్తా నాయకులారా, దయచేసి ప్రజలారా, ఒకటే ఒక్క మాట.
తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, అన్నీ కూడా గోదావరి మీద ఉన్నాయి. సీటు బంద్ చేయ రాదా? సీటు బంద్ చేయి, సీటు బంద్ చేయ బాబు. మంచి విషయం చెప్పేటప్పుడు వినాలా. మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బాగా కొడదాం సీట్లు. విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, గోదావరి నది మీద ఉన్నాయి. అక్కడ రామగుండం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి కావచ్చు, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, భూపాలపల్లిలో కేటీపీపీ కావచ్చు, ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, అన్నిటికన్నీ కూడా థర్మల్ ప్రాజెక్టులు, కొత్తగూడెం కావచ్చు, అన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో లేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఒక బొగ్గు రవ్వ కూడా దొరకని రాయలసీమలో ముద్దనూరు తీసుకెళ్లి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారు. ఇలా ఉన్నారు నాయకులు లేరా? నల్లగొండల ఎత్తు తక్కున్నారా, దొడ్డు తక్కున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కడు కూడా ఎన్నడూ నోరు తెరవలే. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు కానీ, ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ నల్లగొండ ఎమ్మెల్యే ఉనక మీద రోకలలో దుంకుతాడు ఈయన కానీ, ఎవ్వరు కూడా మా నల్లగొండలో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని అడిగిన చరిత్ర లేదు అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు జానారెడ్డి అంతా ఎత్తు లేకపోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడుగు లేకపోవచ్చు, ఒక మీటర్ అంతా ఎలుము లేదు కావచ్చు, పొట్టివాడు కానీ చాలా గట్టివాడు. నాతో కొట్లాడి అన్నా దక్షిణ తెలంగాణలో ఒక విద్యుత్ శక్తి ప్లాంట్ లేదు, దయచేసి నల్లగొండలో ఒక ప్లాంట్ పెట్టాలి. కృష్ణా నదిలో తేలిపాండు కట్టినారు, పుష్కలంగా నీళ్లున్నాయి, మా వాడపల్లి దగ్గర ఉన్నాయి, సాగర్ కింద ఉన్నాయి, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి నాకు చెప్పినాడు. దాని తర్వాత ఇవాళ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఏ జానారెడ్డి తేలే, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి తేలే, ఏ కాంగ్రెస్ తేలే, ఇలా డంబాచారం పెట్టేవాడు ఎవడు తేలే. కానీ బక్కపేద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బక్కపేద మంత్రి జగదీష్ రెడ్డి 29,965 కోట్ల పెట్టుబడితోని 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు భాస్కర్రావు గారి నియోజకవర్గంలో దామరచెర్ల దగ్గర కడుతున్న మాట మీ కళ్ళ ముందు ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 4,000 మెగావాట్ల పవర్ వస్తుంది. అది పూర్తి ప్రొడక్షన్. ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడే ఈ గంటలో ఒక 1000 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కంప్లీట్ క్లియరెన్స్లు వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. వీళ్ళు తేలే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కళ కూడా వల్లే ఇక్కడ పవర్ ప్లాంట్ ఉండాలనే సోయి కూడా రాలే. కానీ ఏం చేసినారు? జగదీష్ రెడ్డి మేమంతా కష్టపడి డబ్బు తెచ్చి 30,000 కోట్ల రూపాయలు పెట్టి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు రేపు అక్కడ? 8,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ వస్తుంది. నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మారిపోతుంది. అద్భుతమైనటువంటి టౌన్షిప్ వచ్చి ఆర్థికంగా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద పవర్ ప్లాంట్ తెస్తే వీళ్ళ ముఖాలకు వీళ్ళేనాడు తేలే, ప్రయత్నం చేయలే, కనీసం ఊహించలే, ఏ ముఖ్యమంత్రి డిమాండ్ చేయలే. కానీ మేము తెస్తే కష్టపడి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెస్తే ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్కి పోయి దాని మీద స్టే తెచ్చినారు. ఈ పని చేసినారు. ఎందుకంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అయితే మాకెవడు ఓటెత్తాడు? మా సిగ్గు పోతుంది కదా, దీన్ని కానియద్దు. డిండి ప్రాజెక్ట్ కాడ పంచాయతీ భూములు కొననియరు, ల్యాండ్ అక్వైర్ చేయనియరు. కరెంట్ ప్లాంట్ తెస్తే దాని మీద పంచాయతీ, కోర్టుకు పోయి స్టే తెచ్చినారు. దాన్ని వెకేట్ చేయించినాం. అవన్నీ క్లియరెన్స్లు తెచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 5,500 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళందరూ కూడా కడుపు నిండా పైసలు ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 1000 మంది ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఒక నల్లగొండ జిల్లాలోనే 4,000 మెగావాట్ల విద్యుత్ వెలుగు జిల్లాల పవర్ ప్లాంట్ మీ దగ్గర రాబోతా ఉంది. ఆ విషయం
మీ కళ్ళ ముందు ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రయత్నాలు మేము చేసినాం. మేము చేస్తే దానికి అడ్డం తలగాలి. పవర్ పాయింట్ ప్రెసిడెంట్ పెడితే పారిపోవాలి. ఏది కూడా లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చినాయా? కోదాడ దాకా రావాలి, నడిగూడెం దాకా, సూర్యాపేటకు రావాలి, తుంగతుర్తికి రావాలి. వచ్చినాయా? రాలే. మళ్ళా ఇదే గ్యాదర్ కిషోర్, ఇదే జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ఎంబడవాడి, కిందవాడి, మీదవాడి ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలో తుమ్మ చెట్లు మొలిస్తే దానికి 1100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటిని మరమ్మతు చేసి నీళ్ళని తెచ్చి చూపించినారు. ఇప్పుడు కూడా ఈరోజు 3 గంటల నుంచి నల్లగొండ జిల్లాలో ప్రవేశమైనాయి. రేపు తెల్లాటాలకు కోదాడ దాకా నీళ్లు చేరుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా చెరువులను నింపమని చెప్పినాం, ఉన్న పంటలకు ఇవ్వమని చెప్పినాం. మీ కడుపు నిండా తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ముందుకు కొత్త కోదాడ కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కాలువ కింద ఉన్న చెరువులన్నీ కూడా కడుపు నిండా నింపుతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. దంబాచారాలు చెప్పుడు కాదు. నాశనం చేసినారు నల్లగొండ. ఫ్లోరైడ్తోని 150,000 మంది నాశనమైనారు. ఎవరు కారణం అండి? టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరండి? మునుగోడు ప్రాంతంలో, దేవరకొండ ప్రాంతంలో జరిగిన మానవ విధ్వంసం, వంగిపోయిన నడుములకు ఎవరు కారకులని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మేము మిషన్ భగీరథ పెడితే ఇటువంటి సమస్యలు పోవాలంటే దాని మీద కోర్టులు, స్టేలు, భయంకరమైన విమర్శలు, సొల్లు పురాణాలు మాట్లాడినారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు. చేసేవాడు చేస్తుంటే ముందు పోయే పరిస్థితి లేదు. 1956 నుంచి ఇదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సందర్భంలో మనకు కలిసి రాలే. దయచేసి యువకులు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. 56లో తెలంగాణ ఆంధ్రతో కలిపింది ఎవడు? 69లో అడిగితే 400 మందిని కాల్చి చంపింది ఎవరు? ఆ తదనంతరం ఉద్యమాలు అణచివేసింది ఎవరు? ఇదే జిల్లాలో బారెడు మూరెడు మాటలు మాట్లాడే జానారెడ్డి, ఆయన కూడా పెట్టినాడు మూమెంట్. ఎప్పుడు? విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పెట్టినాడు. తెలంగాణ కన్వీనర్ అని పెట్టి కన్వీనర్గా ఉన్నాడు. నేను పోతుంటే అసెంబ్లీలో చంద్రశేఖరరావు రా మాట్లాడదామన్నాడు. నేను చెప్పిన ఇక నీ అటువంటి దొంగలు తెలంగాణ ఉద్యమం పెడితే నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలుసు, నీకు మంత్రి పదవి కావాలి జానారెడ్డి, నీకు తెలంగాణ కాదు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ముఖం మీద నేను చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అన్నారు చాలా కఠినంగా మాట్లాడినవని. ఇది వాస్తవం, మీరు చూడండి అని నేను చెప్పిన. 21 రోజులకే నేను చెప్పినాక 21వ నాడే విజయభాస్కర్ రెడ్డి పిలిచి జానారెడ్డి భుజం ఇచ్చేటి మంత్రి పదవి ఇచ్చినాడు. ఈయన వ్యవసాయ మంత్రి అయినాడు. కథం తెలంగాణ లేదు, మను లేదు, మశానం లేదు. ఈ రకమైన తెలంగాణ వంచన చేసినారు. మంత్రి పదవుల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పైరవీల కోసం తెలంగాణను వాడుకున్నారు, తెలంగాణతో ఆడుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ కోసం పని చెయ్యలే. ఇది చేసి ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటాయని చెప్పి అడుగుతా ఉన్నా. వీటన్నిటికి కూడా కారణం ఈనాడు ఏం పట్టించుకున్నా నేను అడుగుతా ఉన్నా. మూసీ ప్రాజెక్టు ఎప్పుడో నిజాం తలపెట్టి 1950లో పూర్తయినటువంటి ప్రాజెక్టు. 35,000 ఎకరాలు బారాలి. 28 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం సాక్షిగా, కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షిగా మొత్తం నాశనం అయిపోయినారు. 2-3 వేల ఎకరాలు వాడే పరిస్థితికి వచ్చినది. ఇదే మంత్రి గారు నకరేకల్ వీరేశం గారు ఎంబడబడి తిరిగి తెల్లని దాకా పొద్దాక పనిచేసి దానికి 19 కోట్ల రూపాయలు నాతో కొట్లాడి మంజూరు చేయించి గేట్లు బాగా చేస్తే 28 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళా 16,000 ఎకరాలు సూర్యాపేట నియోజకవర్గం పచ్చబడ్డది. నకరేకల్లో ఒక 15,000 ఎకరాలు పచ్చబడ్డది. ఇది ఆ నియోజకవర్గ ప్రజల యొక్క కళ్ళ ముందరున్న మాట వాస్తవం కాదా? కొత్త ఇదేలే వీళ్ళు. పాత ఈ నాశనం అయితే కూడా స్పందించలే, పట్టించుకోలే. నీకో మంత్రి పదవి, నాకో మంత్రి పదవి, నీకో కాంట్రాక్టు, నాకో కాంట్రాక్టు, నీకో పైరవి, నాకో పైరవి, కానీ ప్రజల గురించి పట్టించుకోలే. బునాది గారి కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 25 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ప్రజలు. 25 ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలే. పాదయాత్రలు చేసినారు, విప్లవాలు తెచ్చినారు,
కానీ ఎవడు కనికరించలే, మాట్లాడలే, స్పందించలే. ఈరోజు ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి 3 కాలువలకు కూడా 284 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇలా పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి మీ కళ్ళ ముందే ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నా. ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా వీళ్ళు పట్టించుకోలే. జిల్లా నాశనం అయితే పట్టించుకోలే. డిండి ప్రాజెక్టులో బండలు తేలితే నోరు తెరిచి మాట్లాడలే, కొట్లాడలే, ఎప్పుడు పోరాటం చేయలే. జిల్లా మొత్తం నాశనం చేసినారు. ఈ విధంగా నరకం అనుభవించింది నల్లగొండ. సాగునీరు విషయంలో కానీ, ఫ్లోరైడ్తో బాధపడడం కానీ, చేనేత కార్మికులు చచ్చిపోవడం కానీ, కుల వృత్తులు కూలిపోవడం కానీ అన్ని విధాల దెబ్బతిని వలసలు పోయే పరిస్థితికి వచ్చింది, విషం తినే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ 8 రోజులు నేను తిరిగిన నల్లగొండ మీద. నా మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు నేను కలిసి ఈ దుఃఖం ఎట్లా ప్రత్యేకంగా ఒక పాటల సీడీ ఏర్పాటు చేసి కదిలినాం. మేము అడిగినాం ఆ రోజు, నల్లగొండ ఎక్కడ, ఎర్రగొండ ఎక్కడ నీ చైతన్యం, ఎందుకు మౌనంగా ఉన్నాం, ఏమాయనే నల్లగొండ నీ గుండె మీద ఫ్లోరైడ్ బండ అని చెప్పి దేశభక్తి శ్రీనివాస్ పాట రాసిన. ఈ ఫ్లోరైడ్తో నాశనం కావాలని వీళ్ళెవరు కొట్టాడలే. దుచ్చెల సత్యనారాయణ అని ఒక బ్యాంకు ఉద్యోగి, ఆయన ఉద్యోగం వదిలిపెట్టి మునుగోడు ప్రాంతం నుంచి ఒక పిల్లగాని తీసుకొని పోయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉంటే ఆయన టేబుల్ మీద బండబెట్టి అడిగినాడు, అయ్యా మాకు విముక్తి లేదా, మేము మనుషులం కాదా, ఈ రాజ్యాంగంలో మాకు రక్షణ లేదని అడిగితే సమస్య పరిష్కారం కాలే. ఈరోజు మిషన్ భగీరథతో అది పూర్తి స్థాయిలో కంప్లీట్గా సాల్వ్ అయ్యే పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తా ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నా. సిగ్గైద్దండి, బాధ అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి నల్లగొండను వదిలిపెట్టి చిత్తూరు జిల్లాకు, ఆయన సొంత జిల్లాకు 7,000 కోట్ల రూపాయలతో నీళ్ల ప్రాజెక్టు తీసుకున్నాడు, మంచినీళ్ళ ప్రాజెక్టు. వీళ్ళు ఎవరు మాట్లాడలే. లేడా జానారెడ్డి ఉన్నాడు, మంత్రిమండలిలో ఉన్నాడు, వెంకటరెడ్డి లేడా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. టీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయి కేసు వేసినాం. ఇంత బాధ ఉన్న నల్లగొండను వదిలిపెట్టి ఏ విధంగా నువ్వు చిత్తూరుకు పెడతావని కేసు వేస్తే, చిత్తూరుకు పెట్టింది మంచిదే, అది న్యాయమే, దానిలో తప్పు లేదని సన్నాయి నొక్కులు నొక్కిండి జానారెడ్డి. తానే అంటే తందానన్నారు, కానీ తమ జిల్లా గురించి పట్టించుకోలే. నేను చెప్పే మాటలో దయచేసి మీరు తిరిగేయండి. ఒక్క మాట అబద్ధం ఉన్నా మాకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమే అయితే దయచేసి నల్లగొండ స్పందించాలి, పౌరుషాన్ని చూపెట్టాలి, ఎదుటి పార్టీ వాళ్ళ డిపాజిట్లు పొడగొట్టాలని మనవి చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు, నోరుకి ఎంత వస్తే అంత ఏది పడితే అది మాట్లాడతాం. టీఆర్ఎస్ వచ్చింది, పనిచేస్తా ఉన్నాం, తిప్పలు పడతా ఉన్నాం, కళ్యాణ లక్ష్యం పెట్టినాం, మీరందరూ సాక్ష్యం. దానికి పైసలు ఏమున్నాయో తెలియదు, భయం భయం. అందుకే స్టార్టింగ్లో ఏం చేసినాం, ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెట్టినాం. ఇవ్వగలుగుతామో లేదో అనే భయం. 51,000 మాత్రమే పెట్టినాం. డబ్బు పెరిగింది, సంపద పెరిగింది. ఏం చేసినాం, 75,000 చేసుకున్నాం. మళ్ళా సంవత్సరం మళ్ళీ ఇంత ఆదాయం పెరిగింది. బీసీలకు, ఈబీసీలకు కూడా విస్తరించినాం. ఇప్పుడు ఏం చేసినాం, 1,116 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఎట్ట సంపద పెరిగితే అట్ట ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ విధంగా తీసుకొని పోతా ఉన్నాం. కరెంటు బాధ తీసేసుకున్నాం, మంచినీళ్ళ బాధ నెలనెలైతే ఖతమైపోతా ఉంది. సంక్షేమంలో నంబర్ 1 42,000 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. మైనార్టీల గురించి 204 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అక్కడ చదివే పిల్లలు మైనార్టీ भाइयों से मैं गुजारिश करता हूं, सारे हिंदुस्तान का बजट माइनॉरिटी वेलफेयर के वास्ते 4,000 करोड़ है पूरे हिंदुस्तान के लिए. लेकिन तेलंगाना एक ऐसी रियासत है, इस रियासत के मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए 2,000 करोड़ का बजट हमने रखा है यहां पे. నేను ఉర్దూలో చెప్పినా కానీ మైనార్టీల సంక్షేమం కోసం, వాళ్ళని ఆదుకోవడం కోసం భారతదేశ ప్రభుత్వం మొత్తం దేశానికి 4,000 కోట్ల బడ్జెట్ పెడితే ఒక్క తెలంగాణ మైనార్టీల కోసం ఒక మన రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినామని మనవి చేస్తా ఉన్నాం.
అంటే ఎంత తేడా ఉందో, ఏ విధంగా ఇలా ముస్లిం సోదరులను గౌరవిస్తా ఉన్నామో, ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నామో, గంగా జమున తహజీబ్ ఏ విధంగా కాపాడుతా ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసని మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నాం. రోజు పొద్దున లేస్తే సొల్లు పురాణం. జిల్లా అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసు, మీ ముందర ఉన్నది. జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఇప్పుడే అయ్యగారు నాకు దీవెన ఇచ్చినారు. అద్భుతమైన టెంపుల్, సనాతనమైన ఆలయం. తెలంగాణలో కునారిల్లిపోతే వాడు పట్టించుకోలే. ఈరోజు ఇప్పటికే మంజూరు చేసిన డబ్బు కాకుండా ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అతి గొప్ప దేవాలయంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో అది మీ అందరికి తెలుసని నేను మనవి చేస్తాను. దామరచెరలో కట్టే పవర్ ప్లాంట్ నల్లగొండ జిల్లాకే తలమానికం కాబోతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంటును విజయవాడకు తరలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నోరు మూసుకున్నారు. ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. తండాలను ఏ విధంగా గ్రామ పంచాయతీలు చేసినామో మీ కళ్ళ ముందే ఉన్నాయని గిరిజన సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండలో, సూర్యాపేటలో 2 మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. జిల్లాను 3 జిల్లాలుగా చేసుకున్నాం. ఇలా సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, భువనగిరి జిల్లా చేసుకున్నాం. భువనగిరి నియోజకవర్గంలో కేంద్రం మెడలు వంచి మన పార్లమెంట్ సభ్యుడు బూరు నరసయ్య గౌడ్ మిగతా పార్లమెంట్ సభ్యులు కేంద్రం మెడలు వంచి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ను ఎయిమ్స్ కూడా సాధించుకున్నాం. దాన్ని భువనగిరిలో పెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులున్నాయి. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే, హుజూర్ నగర్ నాయకులు, మంత్రి గారు నాతో రోజు పోరాటం. కేశవాపూర్ కొండ్రపోలు ఎత్తిపోతల పథకం కావాలి, బొత్తలవాగు వాడపల్లి ఎత్తిపోతల పథకం కావాలి, దున్నపోతల గండి కావాలి, బాల్నేపల్లి చాంప్లా తాండా ఎత్తిపోతల పథకం కావాలి, హుజూర్ నగర్ నియోజకవర్గంలో బెత్తం తండా ఎత్తిపోతల పథకం కావాలి. ఇవన్నీ కూడా గ్యారంటీగా చేసుకుందాం. డెఫినెట్ గా మళ్ళీ మనమే గెలుస్తామని అనుమానం లేదు. వీటన్నిటి కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నాగార్జున సాగర్లో టెయిల్ ఎండ్ అనేది లేకుండా మోడర్నైజేషన్ కంప్లీట్ చేసి మొట్టమొదటిసారి నీళ్ళు ఇచ్చినాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కన్లార నేను చూసిన. నా మిత్రుడు విజయసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్నాడు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే. ఆనాడున్న టీడీపీ ప్రభుత్వం పంట వేసుకోమన్నారు. పంట వేసుకున్నాం. 2 తల్లితే పంట పండుతుంది. 2 లక్షల ఎకరాలలో పంట ఉన్నది. సడన్ గా గొంతు కోసినట్టు నీళ్లు బంద్ చేసినారు. కుడి కాలువకు బంద్ చేయలే, మన కాలువకు బంద్ చేసినారు. విజయసింహారెడ్డి గారికి వచ్చినాడు. అన్నా మనం ఉద్యమం చేస్తే తప్ప గతి లేదు, నీళ్లు రావని చెప్తే మీరు రాని ప్రజలతోనని చెప్పి నేను బయలుదేరి వచ్చిన. మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల నుంచి, చెలకుర్తి నుంచి కూడా, నాగార్జున సాగర్ నుంచి కూడా మొత్తం ప్రజలు 50-60 వేల మంది వచ్చినారు. నాగార్జున సాగర్ కట్ట మీద పోయినాం దూసుకొని. అక్కడ నేను చంద్రబాబు నాయుడు చెప్పిన, చంద్రబాబు నాయుడు 50,000 మంది ఉన్నాం కట్ట మీద, మేము తీయగలుగుతాం, బద్దలు కొట్టగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉంది, బద్దలు కొడతలేం. తెల్లాటాలకు నీళ్ళు అయిపోతే రేపు 2 లక్షల మందితో నచ్చి మొత్తం బద్దలు కొడతాను నేను చెప్పిన. కొంతమంది యువకులు ఆవేశపడ్డారు. ఆవేశపడి అన్నా ఇంతమంది మనం ఇప్పుడే తూము బద్దలు కొట్టాలన్నారు. నేను చెప్పిన తెలివి కావాలి, తూము బద్దలు కొడితే నీళ్లు రావు, పోలీసులు వస్తారు. నేను చెప్పిన కదా బాధ్యత చెప్పి బద్దలు కొడదామని, ఒక రోజు ఓపిక పెట్టమని చెప్పిన. నేను తిరిగి పోతా ఉన్నా. అగ్రికల్చర్ యూనివర్సిటీ కాడికి పోయిన, హైదరాబాద్ ఇక్కడ సిటీకి ముట్టలే. నాకు టెలిఫోన్ వచ్చింది, సార్ నీళ్ళు ఇడిచారు కాడమల అని చెప్పి. ప్రతిదానికి కొట్లాడాలి. ఇది అన్నట్టు రైతులకు తెలుసు. అర్థం చేసుకోవడానికి, టైలెంట్స్ చూడడానికి నేను కోదాల నుంచి ఆలియా దాకా పాదయాత్ర చేసిన. ఆ విషయం కూడా మీకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. ఇట్లా ప్రతిదాన్ని ఆలోచన చేసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఫలితాలు వస్తూ ఉన్నాయి. శాసనసభ్యులు చనిపోతే మీ అందరికి తెలుసు, సింపతి, సానుభూతి ఎక్కువ మన దగ్గర. వాళ్ళ బిడ్డలను, కొడుకులను, భార్యలను పెడితే బ్రహ్మాండం గెలిపిస్తారు. కానీ అట్లా జరుగుతలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ మీద నమ్మకం ఏర్పడి పాలేరు నియోజకవర్గంలో అక్కడున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళు ఆయన భార్యను పోటీ పెట్టినారు. మేము వేరే అభ్యర్థిని పెట్టాం. 48,000 మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు. అదేవిధంగా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే చనిపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కొడుకును పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. మేము వేరే అభ్యర్థిని పెట్టాం. 53,000 మెజార్టీతోని
సానుభూతి పవనాలు అధిగమించి టీఆర్ఎస్ను గెలిపించినారు. వరంగల్లో ఎంపీకి నిలబెడితే సర్పంచ్ కూడా కానీ టీఆర్ఎస్ కార్యకర్తని నేను పెట్టినాను, దయాకర్ గారిని పెట్టినాను. 4,60,000తో గెలిచినాం. మెదక్ ఎంపీకి నేను రిజైన్ చేస్తే 3,60,000తోని ప్రభాకర్ రెడ్డి అనే యువకుడు గెలిచినాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎవడెవడో ఏమేమో మాట్లాడండి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సన్యాసం తీసుకుంటాన్నాడు. టీఆర్ఎస్ గెలిస్తే ఆ సిపిఐ ఆయన పేరేమండి నారాయణ ఆయన సిపిఐ ఆయన నేను చెవు కోసుకుంటాన్నాడు. ఏది టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే టీఆర్ఎస్ గెలుచుడు కాదు, హైదరాబాద్ ప్రజలు గుద్దితే 150లో టీఆర్ఎస్ కు మజ్లిస్ కలిపి 144 స్థానాలు వచ్చినాయి. కేవలం 5-6 స్థానాలు వేరే వాళ్ళకి పోయినాయి. నేనన్నా అరే నారాయణ నువ్వు దయచేసి ఓట్ల లెక్కించినాడు ఉండగా బాబు, నీ చెవు కోస్తాను ఎవడో ఒకడు ఆవేశపడడు, ఈ ఒంటి చెవు నారాయణ ప్రభుత్వం చెప్పాను నేను. అంటే ఈ విధంగా ప్రతిసారి ప్రతి ఎన్నికలో అనూహ్యమైనటువంటి చరిత్రలో లేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఆశీర్వాదం మీరు ఇస్తా ఉన్నారు. పరిపాలన అట్లే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పోతుంటే రోజు పొద్దున ఒక భజన, ప్రతిరోజు పొద్దున ఒక్కటే మాట మీకు నేను మనవి చేస్తాను. ఈ సంవత్సరం కాళేశ్వరం మీద పెడుతున్న ఖర్చు 25,000 కోట్ల రూపాయల బడ్జెట్. సీతారామ కాళేశ్వరం కలిపి తీసుకొచ్చిన డబ్బులు దేవాదులతో సహా 35,000 కోట్ల రూపాయల రుణం. 35 + 25 అంటే 60,000 కోట్లు. భారతదేశ బడ్జెట్ కూడా లేదు. ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, నీళ్లు రావాలి, వలసలు బంద్ కావాలి, మన రైతులు బతకాలి. రాత్రి పగళ్ళు పనిచేయిస్తా ఉన్నాం. రాత్రి 2 గంటలకు ఇంజనీర్లు అక్కడ రికార్డు చేస్తా ఉన్నారు. కన్ను ఉడుతుంది కాంగ్రెస్ నాయకులు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 196 కేసులు వేసినారు దుర్మార్గులు. 196 అన్ని కూడా కొట్లాడినాం, అయిపోయింది. చివరికి ఎంత అవమానం అంటే, ఎంత సిగ్గులేనితనం అంటే, మొత్తం క్లియరెన్స్లు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మళ్ళా పోయినారు కోర్టుకు. క్లియరెన్స్లు ఇచ్చిన సంస్థ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆ క్లియరెన్స్ ఇచ్చిన పద్ధతి తప్పు అని పోయినారు కోర్టుకు. అంటే ఎంత సిగ్గుమాలిన నాయకులు ఉన్నారు. పనిచేసే అధికారుల స్థైర్యం దెబ్బతినే విధంగా, పనిచేసే కష్టపడే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా పొద్దున లేస్తే సొల్లు పురాణం, పనికి మాలిన పసలేని ఆరోపణలు. మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తా ఉన్నాం. ఇలా గుడుంబా బట్టీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, మట్కా జూదాలు లేవు, గుండాల తండాలు లేవు, పైరవీకారుల మందలు లేవు, సెక్రటేరియట్లో భూ కబ్జాలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు దాడులు లేవు, శాంతి భద్రతలు భయంకరంగా అద్భుతంగా భారతదేశమే నివ్వెరపోయే విధంగా ఉన్నది. 4 సంవత్సరాల 4 నెలల్లో ఒక్కనాడన ఒక మత కల్లోలం జరిగిందా? ఇదంతా చూసి కన్నుగుట్టిన కాంగ్రెస్ నాయకులు, ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినారు. దొంగలు పడితే 2వ రోజు సాయంత్రానికి పట్టుకొని వస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులు. షీ టీమ్స్ పెట్టినారు మహిళల కోసం. హైదరాబాద్ లో వ్యాపారవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు, పోలీసులు మమ్మల్ని వేధిస్తలేరండి, చాలా గౌరవిస్తుందని చెప్తా ఉన్నారు. అటువంటి మంచి పేరు మన పోలీసుకు వచ్చింది. అది కూడా ఓర్వరు. పోలీసుల జేబులు ముక్కిపోయినాయి, మూలిగినాయి ఉంటుండే. ఇలా అధునాతనమైన వాహనాలు కొనిచ్చినాం, టెక్నికల్ గ్యాడ్గెట్స్ కొనిచ్చినాం. తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ 1 పోలీసుగా రూపుదిద్దుకుంటా ఉన్నది. మీరు ప్రజలు కూడా సపోర్ట్లు కొడుతున్నారంటే దాన్ని మీరు ఆమోదిస్తున్నారని చెప్పి నేను అర్థం చేసుకుంటా ఉన్నా. ఇంత అచీవ్మెంట్ వస్తుంటే, ఒక్కొక్క రంగంలో ఊహించలేని మార్పులు వస్తుంటే కన్నుగుట్టిన కాంగ్రెస్ అడ్డమైన ఆరోపణ, పనికిమాలిన ఆరోపణ. నాకు విసుగు వచ్చింది, బాధ వచ్చింది. ఒకటే మాట మీకు మనం చేస్తా, దయచేసి ఇది నిజమా అబద్ధమా ఆలోచన చేయాలి. ఇసుక మీద ఆదాయం వస్తుంది. మైన్స్ డిపార్ట్ కింద ఉండే నదులలో వాగులలో ఉండే ఇసుక, దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9.56 కోట్లు, అంటే 9.5 కోట్లు.
ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక 4 ఏళ్లలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 9.5 కోట్లు వస్తే ఈ 4 ఏళ్లలో 1977 కోట్ల రూపాయలు వచ్చింది. ఎవడు దొంగ, ఎవడు మాఫియా, ఎవడు దోచుకొని తిన్నారు? ఆనాడు ఇష్ట రీతిన మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ప్రతి ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేస్తే సంపద పెరుగుతూ ఉంది. పెంచిన సంపద, పెరిగిన సంపద పేదలకు పంచుతా ఉన్నాం. కడుపు నిండి అన్నం పెట్టుకోగలుగుతున్నాం, ఆడబిడ్డలకు పెళ్లి చేయగలుగుతున్నాం, అమ్మాయిలు ప్రసవానికి పోతే కేసీఆర్ కెట్టేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. సంపద పెంచుతున్నాం, పేదలకు పంచుతున్నాం. అది ఇంకా పెరగాలి, ఇంకా పేదలు బాగుపడాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి అర్రాస్ పాట వాడినట్టే వాడుతున్నారు. కేసీఆర్ నువ్వు 1000 ఇస్తావా పెన్షన్, మేము 2000 ఇస్తాం. ఇదేమన్నా అర్రాస్ పాటనా, వేలం పాటనా? ఇదేమన్నా నేనన్నా వారి నేను తప్ప 2200 ఇస్తాను. మరి అప్పుడైంది రాని పెన్షన్ పెంచుదామా? పెన్షన్ పెంచాలనా? ఇది సపోర్ట్ చేస్తలేరన్నా. పెంచాలనా? గ్యారంటీగా పెంచుదాం, కడుపు నిండా పెంచుదాం. ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు ధైర్యం ఉంది? సంపద పెంచే ధైర్యం ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి పేదల కడుపు కూడా అన్నం పెట్టాలి. వీళ్ళు ఇచ్చే 1000 రూపాయలను పెంచుదాం. దానికి కమిటీ వేసినాం. 5-10 రోజులలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా పేదలకు ఇచ్చే పెన్షన్ను మంచిగా పెంచుదాం, వాళ్ళకి తృప్తి అయ్యే విధంగా పెంచుదామని మనవి చేస్తా ఉన్నా. 10 రోజులలో ప్రకటన కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరుగుతూ ఉంది, ఇవన్నీ వాస్తవాలు. ఒక్క మాట కూడా నేను పొల్లు మాట చెప్తలేను, అబద్ధం చెప్తలేను. అవసరం నాకు లేదు, అటువంటి అవసరమే నాకు లేదు. మిత్రులారా, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది. తెలంగాణ ప్రజలు గులాబీ జెండా నీడలో తెలంగాణ సంపాదించుకొని రాష్ట్రం ఏర్పాటు చేసుకొని, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరం కలిసి ఎవరు చేయగలిగిన పాలు వాళ్ళు చేసి బ్రహ్మాండంగా ఒక పూల పొదరిల్లులాగా తెలంగాణను తయారు చేసుకుంటా ఉన్నాం. ముందుకు పోతా ఉన్నాం. అర్థమైన కొద్ది సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. కొన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రజల నుంచి, నాకు చేరినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, కాలనీ అంటే కాదు, మాకు దయచేసి మా సొంత జాగా ఉంటే కూడా కట్టియాలి అని చెప్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ఆ పని కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రకటన ద్వారా చెప్తాం. దాని స్పీడ్ కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మనం పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం. సమస్యలు తెలిసిన కొద్దికి, అర్థమైన కొద్దికి, ప్రజల అవసరాలు గుర్తించుకుంటూ, సంపద పెంచుకుంటూ, సంపదను పేదలకు పంచుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఏమన్నా చేయాలి, టీఆర్ఎస్ నొడగొట్టాలి, ఎన్ని అబద్ధాలన్నా చెప్పాలి అనే మాటతో కుట్రలు బంతా ఉన్నారు. కుట్రలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. కుట్రలలో కొత్త కుట్ర, సిగ్గు లేకుండా, శరం లేకుండా, పౌరుషం లేకుండా హీనంగా చంద్రబాబు నాయుడు దొరకతాడు. చంద్రబాబు నాయుడు ఆమోదిస్తుందా తెలంగాణ? వీళ్ళ చిల్లర రాజకీయం కోసం నీచాతి నీతంగా దిగజారి ఇలా చంద్రబాబు నాయుడు దొరకొచ్చి, చంద్రబాబు నాయుడుకున్న 0.5% 0% ఓటుంటే దాంతో గండం గట్టెక్తారట. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడ, అదో తమాషా. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? తెలుగు వాళ్ళం ఒకటి అని నేను కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం ఒకటైదా మనకు ఢిల్లీలో పచారు ఉంటుందని చెప్పిన, నా ఎంబడి రాలేదు, అందుకే మహాకూటమి వచ్చింది. అది మహాకూటమా, కాలకూట విషమా? మహాకూటమా, మా తెలంగాణను నాశనం చేసే కూటమా? అది ఏంది మహాకూటమా? నీ బొంద కూటమే. బాధ ఎక్కడ కలుగుతుందంటే, చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైపోయినారు, సిగ్గు కూడా ఉన్నా మాట్లాడడానికి. 4 ఏళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా, 4 ఏళ్ళు మంచిగా నరేంద్ర మోడీ సంఖ్య నాక్తివి కదా, నేను లేను కదా.
నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాంటే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం. మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్లగొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, దబన నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళం ఒకడుందామంటే నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించినవు. నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్ల కట్టేసిన బలు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణకు సిగ్గు లేదా మాకు? ఇంకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటగా ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు, ఎవ్వరికి రాజీ వల్లే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజామార్తపేట హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు, కేసీఆర్ మా మాట వినంటే కూడా నేను వినలే. సావు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళని తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా, మనం హైదరాబాద్ పోవన్నా, ఎక్కడికి పోవాలి? దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. 58 ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి బదిలించుకుంటే ఈరోజు మళ్ళీ దుర్మార్గులు నిస్సిగ్గుగా పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ తీసుకుపోయి మనం అమరావతి గులాములు ఉండాలి. ఒకసారి ఊహించండి, దబ్బన ఈ దుర్మార్గుల అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు 15 ఎమ్మెల్యేలు గెలిస్తే మన డిండి ప్రాజెక్టు ముందర వడనిస్తాడా? మనం సాగర్ నీళ్లు రానిస్తాడా? మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా? మరి ఏ విధంగా వీళ్ళని ఆమోదించాలి? ఏ విధంగా తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలి? ఇంత నీచమా? మీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా అధ్వానం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ ఒక్కనాటికి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు? ఏ నాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలగొట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి, బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరకమని పొడిచి పారేస్తాడు. మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి. దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ల నుంచి నేను దండలాడుతున్నా. 99 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. 99 చివరిలో మొదలు పెడితే 2001లో ఉద్యమం ప్రారంభమైతే ఇలా 2018. మేము ఆనాడు ఉద్యమం అయినా అట్లే తీసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పిన, రాజకీయం అంటే ఇతరులకు పాలిటిక్స్ ఒక గేమ్, మా గేమ్ కాదు, మాకు ఒక టాస్క్, మాకు ఒక మిషన్. అనుకున్న తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలలో ఖచ్చితంగా పచ్చబడాలి. ఇలా మన యాదాద్రి జిల్లా కాళేశ్వరం కాలువ ద్వారా, గంధమల్ల ద్వారా, బస్వాపూర్ ద్వారా 2-3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. డిండి ద్వారా దేవరకొండ, మునుగోడు సస్యశ్యామలం కావాలి. సాగర్, మన శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మన తుంగతుర్తి, మన సూర్యాపేట, మన కోదాడ
మొత్తం పచ్చబడాలి. నగరేకలకు మూసి ప్రాజెక్టు బ్రహ్మాండంగా రావాలి, ఇంకా పెరగాల నీళ్లు రావాలి. కృష్ణలో మన వాటర్ తీసుకొని మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు ఒక గుంట పోకుండా కూడా మనం కాపాడుకోవాలి. రైతులు అనుకున్న రైతులు కావాలి, బంగారు రైతులు కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులు బాగుపడేదాకా వాళ్ళకు ఉచిత విద్యుత్ సప్లై చేస్తాం. దానికి గంట సేపు కూడా పోనీయం. రైతులు బాగుపడే వరకు అపురూపమైనటువంటి రైతు బంధు పథకం దాన్ని కొనసాగిస్తాం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎవడు పట్టించుకోలే. గతంలో రైతులను మొట్టమొదటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇండియాలో ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 8,000 ఎకరానికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు చచ్చిపోతే అడిగే నాతులు లేడు. ఇలా రైతు బీమా చేసినాం. 5 గుంటల రైతును కూడా 5 గుంటల భూమిని రైతు చచ్చిపోతే కూడా 5 లక్షల రూపాయలు ఇలా వస్తాయి. 10 రోజుల లోపలనే వస్తాయి. వాళ్ళ భార్య బిడ్డలు బజారు మీద పడే పరిస్థితి లేదు. అందువల్ల దయచేసి అభివృద్ధిని చూసి కండ్ల మంట పెట్టుకునే కాంగ్రెస్ కేవలం మళ్ళీ అధికారం రావాలంటే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. నల్లగొండ ప్రజలు అన్ని రకాలుగా చైతన్యవంతులు. ఎంత ఘోరం అండి. ఆడపిల్లల పాపం బతుకమ్మ వస్తే పండగ చేసుకుంటారు, ఎవడు పట్టించుకోలే. మనం గౌరవించి 90 లక్షల చీరలు తయారు చేయించి వాళ్ళకి పంచమంటే వీళ్ళే కోర్టుకు పోయినారు. గూడూరు నారాయణ రెడ్డి అని భువనగిరికి చెందినోడు, ఇదే జిల్లా పాత జిల్లాకు చెందినోడు కోర్టు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన ఆడపిల్లల కూటికాడ వాళ్ళ నోటికాడ కూడు గుంజేసి చీరలు పంచద్దని చెప్పినారు. మా తెలంగాణ ఆడబిడ్డలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఎన్నికల కమిషన్ నిబంధన ఉండి మేము పంచకపోయినా, దసరాలో కూడా పంచకపోయినా మీకు గ్యారంటీ ఎలక్షన్ కోడ్ ఎత్తిన తెల్లారి మీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ చీరలు తెచ్చి మీ ఊర్లో మీ చేతిలో పెడతాం. మీరేమి రంది పడద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా రైతు బంధు చెక్కులు కూడా ఇయ్యద్దట. వీళ్ళు ఇయ్యలే వీళ్ళ జీవితంలో. రైతు బంధు చెక్కి ఇయ్యద్దని మరి శశిధర్ అని ఒక పుణ్యాత్ముడు కోర్టుకు పోయింది. 2 చెంపలు వాయించింది కోర్టు. అరే సన్నాసి నీకు బుద్ధి ఉన్నాదిరా, రైతును బతకని అని చెప్పి ఆ చెక్కులు పంచమని చెప్పాను. హైకోర్టు ఆర్డర్ ఉన్నది. రేపటి నుంచి గ్రామాలలో చెక్కులు పంచడం ప్రారంభమవుతుందని చెప్పి నేను ఫిర్యాదు చేస్తా ఉన్నా. తెలంగాణ మళ్ళా ఆగం కావద్దు. తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగవద్దు. ఉరికెటోని కాలాల కట్టబెట్టే ఈ దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలి. రాజకీయ సుస్థిరత దెబ్బ తినద్దు. దాసి దయ్యాల పాలు చేయొద్దు. మళ్ళా అశాంతి రావద్దు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావద్దు. దయచేసి మోసపోతే గోసపడతాం. మీరన్నీ చూసిన వాళ్ళు. చైతన్యం ఉన్న జిల్లా, ముందుకు పోవాలి. 12 నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురుతున్నది. నేను సత్యం చెప్తా ఉన్నా, మీకు సర్వేలు తెలియజేస్తా ఉన్నాయి. 12 నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగరబోతున్నది. పిసిసి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా వాళ్ళ గోసి లూసిపోయే పరిస్థితి ఉంది. రిజల్ట్ మీరు చూడబోతారు. చాలా ఆశ్చర్యకరం. నిన్ననే ఒక కొత్త సర్వే రిపోర్ట్ వచ్చింది. 7 సీట్లు మజ్లిస్కు పోతే 112 నియోజకవర్గాలలో 110 నియోజకవర్గాలు గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి నిన్న తీర్పు వచ్చింది. దానిలో నల్లగొండలో 12కి 12 గెలుస్తామని వచ్చింది. చాలా సంతోషం. దయచేసి నేను మీ అందరినీ కోరేది, చైతన్యవంతమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజలు మీరు మిగతా తెలంగాణకు మార్గదర్శకం కావాలి. నేను చెప్పిన సాగునీళ్లు రావాలన్నా, అన్ని రకాలుగా మనం బాగుపడాలన్నా, ఈ ప్రగతి రథచక్రం ఆగద్దన్నా ముందుకు తీసుకొని పోవాలి. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాగానే కుట్ర మొదలుపెట్టింది. అస్థిరపరచాలి, గడబడి చేయాలి అని కుట్రలు పూనినాడు. కుట్రలు పూని ఓటుకు నోటు ప్రయత్నం చేసినాడు. దీన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసినాడు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసినాడు. సార్, ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది, నేను రేపు పొద్దున వస్తున్నా, నాకు టైం ఏంటి అని నాకు కలిసినాడు. సార్, ఇన్ని రోజులు తెలంగాణకు మీరు ఒక్కరు కొట్లాడినారు, ఒక టీఆర్ఎస్ఏ కొట్లాడింది,
నేను రేపే ఈ ప్రభుత్వం ఉండాలి, కూలిపోవద్దు, రేపే మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తాం, ఇవాళ నుంచి మన ఇద్దరం కలిసి కొట్లాడదాం తెలంగాణకు అని చెప్పినాడు. వెంటనే తెల్లారి వాళ్ళ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి డిక్లేర్ చేసినారు. ఆ తర్వాత బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప గారు వచ్చి మర్జ్ అయినారు. వైఎస్ఆర్సీపీలో గెలిచిన ముగ్గురు వచ్చి మర్జ్ అయినారు. దాంతో మన సంఖ్య 75కి పోయినారు. ఆ తర్వాత కుట్రలు బంద్ అయినాయి. అటువంటి కుట్రదారుని తీసుకొచ్చి ఇవాళ వీళ్ళు ఊరేగుతామని చెప్తా ఉన్నారు. దయచేసి మీరే ఆలోచన చేయాలి. मुसलमान भाइयों को मैं सलाम करता हूं. आप तमाम लोगों से गुजारिश करता हूं, इन 4 सालों में तेलंगाना में क्या हो रहा है आप लोग बेहतरीन जानते हैं, बखूब जानते हैं. फैसला लीजिए. आपने पूरे जद्दोजहद में ताउन किया, तेलंगाना का तायीद किया, मुझे पूरा सपोर्ट दिया. आपके दुआओं से तेलंगाना हासिल हुआ. मैं एक ही बात कहना चाहता हूं, आज चंद्रबाबू नायडू को गलत ताकतों को लाके फिर से एक बार तेलंगाना को हराना चाहते हैं. कुछ नहीं होगा. हमको मिटा सके ये जमाने में दम नहीं, हमसे जमाना है, जमाने से हम नहीं. ये विधंगा मुंदु बोता. जमहूरियत में जब इंतखाबात आता है, जब भी इलेक्शन आता है, इंतखाबात का खुदा अवाम होता है, आप लोग होते हैं. आपका अगर दुआ है, चंद्रबाबू नायडू कांग्रेस हमारा कुछ नहीं बिगाड़ता, तेलंगाना का कुछ नहीं बिगाड़ता. जब अल्लाह का करम है हम कामयाब होकर रहेंगे. आपका आशीर्वाद के लिए मैं आज आया हूं. सारे रियासत के मुसलमान भाइयों को मैं सलाम करता हूं और आपका ताउन और ताईद चाहता हूं. हाल में ही जमात इस्लाम ने सपोर्ट ऐलान किया है. आप तमाम लोगों से मैं गुजारिश करता हूं, आप लोगों का ताउन अगर हो, आप लोग अगर ताईद करेंगे तो जरूर हम कामयाब होकर रहेंगे. फानूस बनकर जिसकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे जिसका रोशन खुदा करे. इतना बड़ा कामयाब मिलेगा. इसीलिए సోదరులారా సోదరిమణులారా, మీరందరూ నల్లగొండ చరిత్రలో జరగనటువంటి కన్విని ఎరగని సభ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. నేను కూడా ఊహించలే. చెప్పినారు భయంకరంగా చేస్తాం, బాగా చేస్తామని చెప్పినారు. నేను అన్న మీరు ఊర్లో పెట్టండి, సరిపోదు సార్ ఊర్లో, మేము ఇక్కడనే అద్దంకి చౌరస్తాలో పెడతామన్నారు. నేను అనుకున్న దానికంటే కూడా గొప్పగా భయంకరంగా బ్రహ్మాండంగా ఈ సభను విజయవంతం చేసినారు. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తా ఉంది. నేను హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూసినా చాలా మంది బయట ఉన్నారు, బస్సుల కాడ ఉన్నారు, బయట ఉన్నారు. సభ నిండిపోయింది కాబట్టి పోలేమనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వచనం ఇచ్చి దీవెన ఇచ్చి సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిర్వాహకులైన టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. వందన సమర్పణ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు గారు చేస్తారు. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్లగొండ జిల్లాకి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలను వారు నివేదించినటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.